ఆధారము అవయవాల గురించి కానీ ఏదంటే మేము కేసు పెడితే మేము కేసు పడుతుంటే మీడియా వాళ్ళకి పిలిపించుకొని మేము కేసు పెడుతుంటే మీడియా వాళ్ళతో సహా మమ్మల్ని సహా మీరు బయటకు వెళ్ళి చేసుకోండి. మా పోలీస్ స్టేషన్ మీకు ఏ అధికారం ఉందని మీరు ఎవరు చెప్పారు అట్లా? ఎవరు చెప్పారు? ఇదిగోండి ఇప్పుడు పోలీసు వాళ్ళే అంటున్నారు కదండి. ఇదే జవాన్ ఆర్పిఎస్ లో మేము దునియా కేసులు పెట్టినా కానీ మా కేసులకు ఏ రోజు కానీ మాకు యాక్షన్ తీసుకున్న రోజులు ఏ కేసు పెట్టడానికి వచ్చారు మీరు? మేము అగోయా అనేది ఒక డాక్టర్ అంబేద్కర్ స్వామి ఆయనను కించపరిచి మాట్లాడిండు అతను. దాని గురించి మేము మాట్లాడడం జరుగుతుంది. కానీ మేము దాని గురించి మాట్లాడుతుంటే పోలీసు వాళ్ళు జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళు మేము లోపల మాట్లాడాల్సిన అవసరం లేదు, మేము బయటకు వెళ్ళి మాట్లాడండి అంటున్నారు. అంటే మేము సమాజంలో మమ్మల్ని సరిగా అంటే మేము సమాజంలో మేము ఒక ట్రాన్స్ లా కనబడతలేమో, ఒక మనిషిలా కనబడతలేమో మీకు కంటికి అలా అడుగుతున్నాను పోలీసు వాళ్ళకి. అదే రేవంత్ రెడ్డి మాకు గుర్తింపించిండు. ఇప్పుడు మాకు రేవంత్ రెడ్డి మాకు ఒక గుర్తు ఇచ్చిండు. సమాజంలో మేము ఒక మనిషి అనేది అర్థమవుతుందా? మీ డిపార్ట్మెంట్ ఎందుకు మమ్మల్ని ఇంత చులకనగా చూసి తీసి పాడేస్తుందని కంప్లైంట్ తీసుకున్నారు. కానీ వాళ్ళకి సాయంత్రం దాకా మాకు కంప్లైంట్ తీసుకొని ఇస్తారు ఎవరా రిసీవ్ పేపర్లు అనేది మాకు ఇంతవరకు నమ్మకం లేదు. దేని గురించి ఇస్తున్నారు? అఘోరి గురించి. అఘోరి డాక్టర్ అంబేద్కర్ గారిని తిట్టడం జరిగిందండి. నాకు కూడా ఇంకా వల్గర్ గా ఆయనను తిట్టడం జరిగింది. కాబట్టి అఘోరగా అరే నీ గురించి మేము ఎన్ని మాటలు పెడుతున్నాం ప్రతి ఒక్క మనుషులతో, అలాగే నువ్వు మా ట్రాన్స్జెండర్స్ నువ్వు కించపరిచి మాట్లాడినావు. డాక్టర్ అంబేద్కర్ గురించి నీకేం తెలుసు కుక్క? ఏం మాట్లాడుతున్నావు నువ్వు సమాజంలో? నాకు కొడక నువ్వు వైరల్ అయితే వారా నాకు కొడక, నువ్వు రారా నాకు కొడక, నేను ఏ విధంగా చేయాలి ఆ విధంగా చేస్తాం. నా కొడక నువ్వు రారా నా కొడక, నువ్వు డాక్టర్ అంబేద్కర్ తిడతావు వారా, నువ్వు డాక్టర్ అంబేద్కర్ తిడతా హక్కు పడిచి అది ఉంది శ్రీవర్షిని. అవును నువ్వు చదువుకున్నావు, బుద్ధి జ్ఞానం లేదా, ఇంత జ్ఞానం లేదా? అయ్యా ఒక పుట్టినావు కదా, వాళ్ళు ఎంత ఏడుస్తారు, వాళ్ళ బాధకాలకు విలువ లేదా అని. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ కదమ్మా. ఎవరు వాడిని చెప్పుతో కొడతాడు మా ట్రాన్స్జెండర్ అని చెప్తే వాడు మా ట్రాన్స్జెండర్ కాదు, వాడు మగాడు అలియా శ్రీనివాస్. కానీ అతను నేను ట్రాన్స్ అనే చెప్తున్నాడు కదా. లేదు వాడు శ్రీనివాసు, వాడు ట్రాన్స్జెండర్ కాదు. వాడు ఏమంటారు, వానికి అంగలింగానికి వానికి ఇన్ఫెక్షన్ కావడం వలన వాడు మాలాంటి ట్రాన్స్ కమిటీని పరిచయం చేసుకొని వాడు సర్జరీ చేయించుకున్నాడు అంతే. వాడు ట్రాన్స్ కాదు, వాడు సర్జరీ ఎన్ని రోజులు అవుతుంది? నేను శివుడికి అర్పించాను ఇట్లాంటి చెప్పుతో కొడతావా నా కొడుకుని, చెప్పుతో కొడతావాడు వస్తే, లేకపోతే వాడు నన్ను వస్తు గుండు కొడతాం మేము, మా వస్తు గుండు కొడతాం నా కొడుక్కి. అఘోరి చేసిన దాంట్లో తప్పేం కనిపిస్తుంది మీకు? అంటే ఒకటి అంబేద్కర్ గురించి చెప్తున్నారు, ఓకే అంబేద్కర్ ని కించపరిచి మాట్లాడండి. రెండో పాయింట్ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మా ట్రాన్స్జెండర్ కి అవయవాలను గురించి మాకు ట్రాన్స్జెండర్ కి యూరిన్ దాంట్లో ఫినిష్ కానీ పోదంట. అంటే మేము ఎట్లా ఉన్నది రికార్డింగ్ మా దగ్గర ఉన్నాయి, అన్ని ఇచ్చాము, ప్రతిదీ ఎవిడెన్స్ సహా ఇచ్చాము. కానీ మేము రీసెంట్ గా శామర్పేట కేసు పెట్టినప్పుడు మంచిగా రిసీవ్ చేసుకున్నారు పోలీసు వాళ్ళు. కానీ జవాన్ ఆర్పిఎస్ ఎందుకు మాకు రిసీవ్ చేసుకుంటలేదు? బట్ ఏంటంటే మా ట్రాన్స్జెండర్ గురించి కించపరిచి మాట్లాడుతున్న వాడు ఏ రకంగా మీకు పోలీసులను ఒక లా భాషతో కూడా తిడుతున్నాడు కదా పోలీసులు కూడా. మరి అసలుకి వాడు మనిషి అని ఎవడు అంటాడు? వాడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా బాడీలో ఒక పాటు తింటా నేను అంటున్నాడు. ఏ పాటు తింటాడు? చికెన్ మటన్ పాటల నేను తింటా, శవాల పక్కన కూర్చొని చికెన్ మటన్ కలిపి ఇదిగో బాడీలోకి వెళ్ళి తీసి తింటున్నా అని చెప్పేసి. అఘోరి పెళ్లి చేసుకోవడానికి మీరు ఖండిస్తున్నారా? చిచ్చి వాడి గురించి సమాధానం మా విలువ అవుతుంది. మేము బయటకు వెళ్తే చీ అంటున్నారు. ఏమంటారు అంటే మీరు గాని అఘోరలాగా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు కదా అంటే వాడు మేము అమ్మ సమాధానానికి న్యాయానికి ధర్మానికి ఒకటే చెప్పదలుచుకున్నా, అఘోర ట్రాన్స్జెండర్ కాదు. వాడు ఒక అవయానికి దెబ్బ తినడం వల్ల వాడు సర్జరీ అయ్యి మా ట్రాన్స్ కంప్లీట్గా అయ్యిండు. వాడు ట్రాన్స్ అనుకుని మా ట్రాన్స్జెండర్ సర్జరీ చేయించారు. కానీ వాడు అఘోర కాదు, ఫేక్. వాడి పేరు అలియా శ్రీనివాస్ అని పిలవండి. వాని గురించి మా ట్రాన్స్జెండర్ ని కలపకండి. మేము గత కొన్ని సంవత్సరాలు ఎవరు పెళ్లి చేసుకోరా? మేము చేసుకోము, ఒక అబ్బాయితో చేసుకుంటాము, అబ్బాయితో ఇష్టపడతాము, చేస్తాము, అన్ని చేస్తాం. ఒక అమ్మాయి ఏం చేసుకుంటారు? ఒక అమ్మాయి ఏం చేసుకోలేరు. మీరే అంటున్నారు కదా అఘోరి అమ్మాయి అని చెప్పేసి, ఇంతకు ముందు కాదు అంటున్నారు. అఘోరి అమ్మాయి కాదు, ఆడొక మొగోడు. ఇంకొక విషయం ఏంటంటే ఒక అబ్బాయి పెళ్లి చేసుకోరు, ఒక అమ్మాయి పెళ్లి చేసుకోరు. మేము ఏంటంటే ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంటాం, అమ్మాయితో మాకు ఎలాంటి పని లేదు. ఒక అబ్బాయి అయితేనా మేము అమ్మాయిలం కాబట్టి మేము చేసుకుంటాం, మేమైతే అమ్మాయిలనే ఫీల్ అవుతాం. మేము ట్రాన్స్ అని ఎప్పుడూ చెప్పుకోలేదు. కానీ వాడు
మెయిన్ గా మా అబ్బాయి వాళ్ళ గురించి మా అబ్బాయి వాళ్ళ గురించి మాట్లాడే హక్కు గాని అధికారం గాని ఎవ్వడికి లేదు. నేను ఒకటే చెప్తున్నా, ఎవ్వడికి లేదు. అంతెందుకండి, మాకు ఒకప్పుడు బతుకు దీవెనార్తి ఏం లేదు. ఆ సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన కాడి నుంచి మాకు కొన్ని జాబ్స్ వచ్చినాయి. మాలో కూడా కొంతమంది జాబ్ చేసుకుంటున్నారు, బ్రతుకుతున్నారు. ఆ అలాంటి ఒక మన మన సీఎం గారిని కూడా వాడు చాలా కిచ్చపరిచినట్టు మాట్లాడిండు. నేను చాలా వీడియోలలో చూసిన. ఒరే నా అగోరి నా కొడక, నువ్వు గనక నా చేతికి దొరికితే మాత్రం బిల్కుల్ ఏది చేయాలంటే ఆయన అది అఘోరి చేస్తా. అమ్మ వాస్తవంగా ఆయన అఘోరియేనా? అగోరి కాదండి, ఒక్కసారి వాడు మెడలో ఉన్న రుద్రాక్షలు తీసి రమ్మనండి, నా కొడుకుని ఏం చేయాలంటే అది చేస్తాం. రుద్రాక్షలు వేసుకున్నందుకు మీరు భయపడుతున్నారా? రుద్రాక్షలు వేసుకున్నందుకు మేము భయపడట్లేదు. ఒక రుద్రాక్ష అంటే ఏంటో అని మాకు తెలుసు. ఎందుకు అంటే రుద్రాక్ష అంటే అది ఒక శివుడికి అంకితం కాబట్టి మేము అది ఉన్నంత సేపు అయితే మేము భయం అన్నది ఏం లేదు. కానీ వాడు మా చేతికి దొరికితే మాత్రం ఖచ్చితంగా కుక్కని గనక కొట్టినట్టు కొడతాము. అంటే మేము చచ్చిపోతాము, అది చేస్తాము, ఇది చేస్తాము, మమ్మల్ని వదిలేయండి అంటున్నాం. మేము వదిలేయము. ఈ విషయంలో మాత్రం మేము అసలు వదిలేయ పరిస్థితి లేదు. వాడు ఒక్కసారి మా ముందుకు రావాలి. ఇంకొకటి ఏంటంటే ఎమర్జెన్సీగా వాడు మా గురించి కిచ్చపరిచినట్టు మాట్లాడింది కాబట్టి వాడు మాకు సారీ చెప్పాలి. డాక్టర్ అంబేద్కర్ గురించి కూడా చాలా గలీజ్గా మాట్లాడిన కొడక, ఒరేయ్ శ్రీనివాస్, నువ్వు ఏడున్నా సరే మా చేతికి దొరకకుండా పోవు. దొరికితే మాత్రం మా ట్రాన్స్జెండర్స్ అందరు కలిసి కుక్కని కానీ కొట్టట్టు కొట్టి ఏం చేయాలనుకో అది చేస్తాము. ఇంకొక విషయం ఏంటంటే ఒకటే చెప్పదలుచుకున్నాము. ఆ అమ్మాయి ఏమైతే శ్రీవర్షిని ఉందో ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి మంచి వాళ్ళ అమ్మ నాన్నతోటి మంచిగుంటే, అమ్మ తల్లి నువ్వు చదువుకున్నావు, మేమంటే చదువుకోలేదు, మాకు తల్లిదండ్రుల ఇలువేందో తెలుసు, ఎందుకంటే మేము కుటుంబాన్ని వదిలేసి మేము ట్రాన్స్ లో కలుస్తామమ్మా, నీ తండ్రులు నేను రమ్మని ఇంకా అడుగుతున్నారు, అలా అన్నందుకు కనీసం నువ్వు పోవాలని చెప్పేసి మేము కోరుకుంటాం. ఎందుకంటే తల్లిదండ్రులు ఎన్నో పుట్టినప్పటి నుంచి నీకు సేవలు చేసి ఆ కన్న కూతుర్ని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. తల్లి నువ్వు దయచేసి వెళ్ళిపో అమ్మా, అఘోరి శ్రీనివాస్ దగ్గరికి ఏం లేదు. ఉంటాయండి, వాడి వెనకాల ఏమి ఉన్నాయో తెలీదు, కానీ ఖచ్చితంగా అయితే ఉన్నాయి. ఇన్ని అరాచకాలు చేస్తున్నా, ఇంత అందరికి ఇలాంటి అమ్మాయిల్ని తీసుకెళ్లిపోవడం, పెళ్లిళ్ళు చేసుకోవడం, ఇన్ని చేస్తున్నా కూడా ఎవరు కూడా అతని పైన సరైనటువంటి ఎంక్వైరీ చేయట్లేదు, అదుపులోకి తీసుకోవట్లేదు. నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను ఏంటంటే, రక్ష పట్టకులకు కూడా అదే పోలీస్ వాళ్ళకు కూడా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఏంటంటే, వాడిని చూసి మీరు భయపడొద్దు. ఇప్పుడు మేమొస్తే మమ్మల్ని ఎట్లాగో మీరు పట్టించుకోరు, కానీ నా కొడుకు ఒక అమ్మాయికి ఒక ఆడబిడ్డకు ద్రోహం చేశాడు కాబట్టి వాడిని మాత్రం మీరు చట్టప్రకారంగా చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మిమ్మల్ని కూడా అతి గలీజ్గా ఏం ఎక్కుతావురా తిట్టాడు, అలా ఎప్పుడు తిట్టకూడదు. ఎందుకంటే వాళ్ళు ఉండబట్టే మనము సమాజంగా తిరగలుగుతున్నాము, హాయిగా ఇంట్లో పడుకుంటున్నాము. ఆ విషయం అయితే మర్చిపోవద్దు. కానీ ఆ అమ్మాయికి మాత్రం చాలా అన్యాయం జరిగిందండి, దాన్ని మాత్రం ఖండిస్తుంది. థ్యాంక్ యూ అమ్మా.